ఆ కారణాన్ని గుర్తుపట్టాలి. ఒక చోట హాస్పిటల్లో 11వ నంబర్ గదిలో దయ్యం ఉందని ప్రచారం వచ్చింది. ఎన్నో గదిలో? 11వ నంబర్ గదిలో దయ్యం ఉందని ప్రచారం వచ్చింది. ఎందుకంటే అది వెంటిలేటర్ గది. అందులో తీసుకెళ్ళి ఎవరిని పెట్టినా చచ్చిపోతున్నారు. 5 పోయారు. మళ్ళీ మిగిలిన చోట ఉన్న గదులన్నింటిలో ప్రజలు బాగుంటున్నారు. అందులోకి ఎవరినన్నా తీసుకెళ్ళి పెడితే చచ్చిపోతున్నాడు. చచ్చిపోతున్నాడు. 5 పోయారు. ఏం చేయాలా, ఎట్లా అని చెప్పి ప్రచారం అయిపోయింది. ఇక గది అంటేనే అందరూ భయపడుతున్నారు. అయినా మరేమో వార్డు ఫుల్ అయినప్పుడు తీసుకెళ్ళి పేషెంట్స్ని అందులో పెట్టి వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. అందులో చివరికి వాళ్ళు ఏం చేశారంటే, చూస్తే ఎక్కడ ఏది చెక్కు చెదరట్లా, అన్నీ ఎక్కడే ఉంటున్నాయి. కానీ పేషెంట్ చచ్చిపోతున్నాడు. కాస్త కూస్త యాక్టివ్గా ఉండి బతుకుతాడు అనుకున్నాడు కూడా పోతున్నాడు ఆ గదిలో పెడితే. వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు. అన్నీ బాగానే ఉంటున్నాయి, అన్ని మిషన్లు బాగానే పనిచేస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. కన్ఫర్మ్ చేస్తుంది. ఏదో నిజంగా దయ్యం చేస్తున్నట్టే ఉందిరా ఇది, కంటికి కనపడకుండా. వాళ్ళు గందరగోళం అయిపోయి ఓ రోజు సీసీ కెమెరా బిగించారు లోపల. అసలు సమస్య పరిష్కారం ఏమో తెలుసుకున్నాను. సీసీ కెమెరా బిగించి ఒక పేషెంట్ను అందులో అడ్మిట్ చేశారు లోపలికి. అది వెంటనే అవి పెట్టేశారు, ఆ మిషన్లు అవన్నీ పెట్టేశారు. ఆ రోజు దొరికింది దయ్యం. ఏందా దయ్యం అంటే, దయ్యం కాదు, ఊడ్చే పనోడు. వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, ఆ ఊడ్చే వస్తువు, పరికరం, శుభ్రంగా మొత్తం క్లీన్ చేసే పరికరం. అన్నిటేమో స్విచ్ బోర్డుకి ప్లగ్గులు 3 పిన్ ప్లగ్లు అవి ఉంటాయి కదా, అవన్నీ డబల్ ఉన్నాయి. ఇందులో ఒకటే ఉంది. ఆ ఒకటి ఆ వెంటిలేటర్ ఆ పిన్ దాన్ని కూర్చుంది. వీడేం చేస్తున్నాడంటే, అక్కడికి రాగానే ఆ పిన్ను పీకేసి వీడి పిన్ను దాన్ని కూర్చే దరే అని ఉడుతున్నాడు. వీడు పాడుతా ఊడుతున్నాడు, వాడే సస్తున్నాడు అక్కడ. అర్థమైందా? వీడు పాట అయిపోయే లోపల తెచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు, వీడి పిన్ను తీసేసుకొని అంతకుముందని అందులో. ఇప్పుడు మీరు చెప్పండి, చెక్ చేయడానికి వస్తే పిన్నుగానే ఉంటుందా, ఉండదా? మిషన్ ఆడుతుంటుందా, ఆడదా? వీడు ఉన్నాడు, పోయాడా? ఎప్పుడు పోయాడు? వీడు ఊడ్చేటప్పుడు పోతున్నాడు వాడు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? అసలు సమస్యకు కారణం ఎక్కడుంది? అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, చూసి ఈ విషయం వాడికి చెప్పాలా, బయట వాళ్ళకి చెప్పాలా. సైలెంట్గా ఇంకో స్విచ్ బోర్డు బిగించి వీడి పిన్ను పెట్టుకోవడానికి ఇంకోటి ఏర్పాటు చేసి, ఒక 2 ఏర్పాటు చేసి, ఇటొకటి వాడికి చెప్పారు, అందులో కాదు, ఇది వాడు. ఇది వాడు, అది తీస్తే వాడు చేస్తాడు. ఓకే సార్ అని చెప్పి మళ్ళీ అందులో చూసుకున్నాడు. ఇంక అప్పటి నుంచి అందులో దెయ్యం లేదు, ఎవడు చావట్లా, బతుకుతున్నారు అందులో. ఎందుకు ఇటు పిన్ను వేయట్లేదుగా. ఏమర్థమైంది మీకు? అప్పులైనాయి అంటే కారణం ఎక్కడ తేడా పడింది అని వెతకాలి. క్రమశిక్షణ లేని కుటుంబం, క్రమశిక్షణ లేని జీవితం, సంపాదన కొంచెం, ఎచ్చులు ఎక్కువ. అర్థమైందా? సంపాదనకు మించిన ఎచ్చులు, బిల్డప్, ఓవర్ యాక్షన్, మధ్యవర్తిత్వం, కొంచెం పొగిడితే మునగ చెట్టు ఎక్కటం, పతోడిని నమ్మటం. ఇంత లిస్ట్ అయింది ఇప్పుడు చెబితే. అప్పులకు కారణం ఏంటి అని టైటిల్ పెట్టుకుని కింద రాయాల మ్యాటర్. అర్థమైందా? సంపాదన కొంచెం ఉంటే ఇల్లు తీర్చి మొదలు పెడతాడు, అయిపోయేసరికి సమృద్ధిగా లైన్లో ఉంటాయి. ఏంటి?
అప్పులు. చివరికి అది బేరం పెట్టి అమ్మినా చాలు. నీ సంపాదన ఎంత, నీ రాబడి ఎంత, నువ్వు వెచ్చించాల్సింది ఎంత, నీ పద్ధతి ఏంది, నువ్వు చేసేది ఏంది? ఎచ్చులకి మొదలు పెట్టామరా, వాడు కట్టాడు నేను కట్టపోతే అట్ట అందరూ ఉయ్యరా ఏంది? ఏమైనా కానీ మా ఆ బంగారం అంతా చేయాల్సిందే. నేనైతే చెయ్యను. ఎవడో ఏదో అనుకుంటే కోన్కి ఇసుక నాకెందుకు? నాకు కావాల్సిన సౌకర్యం ఏందో నేను చూసుకుంటాను. ఎవడో పొగిడాడని నేనేది ఎచ్చులు పడేది లేదు, ఎవడేదో అన్నాడని నేను కృంగిపోయేది లేదు. నాకున్న అవసరాలకు సరిపడా నేను చూసుకుంటా వెళ్ళిపోతాను. అలాంటి తీర్మానంతో ఉన్నవాడికి దాదాపు చాలా వరకు ఆ సమస్య ఉండదు. అంటే అప్పులన్నీ ఆ కారణం చేత అయ్యాయని కాదు, 100 కారణాల్లో ఒకటే ఇప్పుడు నేను చెప్పింది. అర్థమైందా? ఒక్కొక్కళ్ళు పెళ్లి చేస్తారు ఎచ్చులెచ్చులుగా. అది దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు? బాధితుడు చెబుతున్నాడు అక్కడ, మామూలుగా కాదన్నా. ఇప్పుడు నేను జస్ట్ మచ్చుతునకలాగా ఇల్లు అని పెళ్ళని మొదలు పెట్టాను. ఇంకా అప్పులకి కొంతమంది అయితే ఎట్లారా మరి, అందరూ చుట్టాలే మనకి చాలామంది ఉన్నారు, అందరినీ పిలవకపోతే మర్యాద కాదు, చేసేదేదో గ్రాండ్గానే చేయాలని ఆడ గ్రాండ్ మోత అయిపోయిన తర్వాత ఇక డబల్ గ్రాండ్ మోత ఇక్కడ మోగుతూ ఉంటుంది. ఈ పెళ్లి చేసుకున్నోడు కూడా మనసు ఉంటుంది, పాడు ఉంటుంది. వచ్చినోడు తిన్నాడు పోయాడు, 10 పైసలు ఇస్తాడా నీకు మళ్ళీ వచ్చి? ఇంత గందరగోళమై అప్పుల పాలైపోయి నువ్వు ఏదైనా అప్పు అడిగావు అనుకో, ఏది నీ భోజనానికి వచ్చి తినిపోయినోడిని, ఎక్కడున్నాయి వెంకట్రా, ఉంటే ఇచ్చేవాడిని కాదు, లేవు అసలు పరిస్థితి ఏం బాగలేదు. మనోడు వాడి దగ్గర ఈ మధ్య ఏదో వచ్చినట్టున్నాయి డబ్బులు, కొంచెం అడగకూడదు అని ఇంకొకరిని చూపించి ఈడు సర్దుకొని నువ్వు పక్కకు బాగానే అంటాడు. వీడికి ఎందుకు ఎచ్చులు, ఎగిరి చేశాడు పెళ్ళి పెద్ద మునగాళ్ళలాగా. బాగా నిగింది పులుసు. నీకు ఇయ్యకపోగా నువ్వు వెళ్తుంటే నీ వెనకవాడి మాట అంటాడు. ఎందుకు నాన్న ఎచ్చులు, ఎందుకు నాన్న బిల్డప్ అవసరమా? పొగిడేవాడు వచ్చి రూపాయి ఇస్తాడా? కాబట్టి ఏది ఎంత అవసరమో అంతవరకు వెళ్ళటం అనేది క్రైస్తవ ధర్మం, మన పద్ధతి అది. క్రమముగా అన్ని విషయములలో క్రమముగాను మితముగాను ఉండాలి. కానీ ఏం చేశారు? క్రమాలు తప్పారు కొంతమంది. ఇప్పుడు 2 రకాలు అయిపోయినాయి, ఇప్పుడు 3వ రకం చెబుతాయి. ఇది మధ్యవర్తిత్వం. ఇదేంటిది? మధ్యవర్తి. నీకెందుకు ఇస్తాడు? వాడు ఇయ్యపోతే నాది పూచి ఓరి ఈడెచ్చులో. వాడే అమాయకంగా మొహం పెట్టి అంటుంటాడు. ఈయనేమో నువ్వు బాధపడవకరా, నేను ఇప్పిస్తాగా. నువ్వు ఇస్తావు ఇవా? అంత కాగితే నా కాగితాలు పెట్టుకోపో. ఈడు తీసుకునేవాళ్ళు నిజంగా కోటేశ్వరరావు, నువ్వు లేకపోతే నిజంగా నీకెందు శుభ్రంగా లెక్కేసుకుని వాడు పోతాడు, వాడు కనపడ్డావు. తర్వాత నువ్వు ఏంది మరి, నేను ఇప్పించాను మధ్యవర్తిత్వం చేసి నా బాధలు నాకు నేను డబ్బులు కట్టవేందంటే, ఫస్ట్ ఒకసారి మామూలుగా చెప్తాడు, 2వ చెబుతూ 3వ ఇప్పించాలా పెద్ద సోది, ఇస్తావులేపో. 3వసారి 4వసారి ఏం చేసుకుంటా చేసుకో, అసలు నేను అనిపించుకున్న వాళ్ళు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాపతో ఉంటే చేతులు ఎత్తండి, జనం చూస్తారు. అది దేవుని, అది చూడండి, ఇట్ట కాదు, సరిగ్గా చేతులు ఎత్తండి. చూడు, బాధితులు 50 లక్షల, అదిగో 50 లక్షలు అంటే అడ్డం ఉన్నాడు. మీరు కూడా అందరూ నేను మొత్తుకొని చెబుతానే ఉన్నా, ప్రేమ ఉండాలి, అది తెలివితో కూడింది అయి ఉండాలని. నీ జేబులో ఉంటే నీ స్తోమత కొద్ది. ఇప్పుడు నువ్వు మధ్యవర్తిత్వం చేసి నీ దగ్గర 10,000 ఉంది,
10,000 ఉంది నీ స్తోమత కొద్ది, 3,000 లేదు 4,000 సార్, 5,000 నీ సొమ్ము ఉంటే, లేకపోతే 10,000 ఇచ్చేయి. ఎందుకుంటాం మధ్యవర్తిత్వము? కాస్త పొగిడితే చెట్టు. నీ స్థాయి, నీ శక్తి రేపు బెడిస్తే నీ గతి ఏంటి కొంచెం చూపు. షాలేమన్న ఏమన్నా తప్పుడు విధానం నేర్పుతున్నాడా? ప్రేమించొద్దని నేర్పుతున్నాడా? ప్రేమించాలి నాన్న, ఆ ప్రేమ తెలివితో ఉండాలి, నిద్రమోహం వేసుకొని ఉండకూడదు. ఇప్పుడేముంది, తీసుకున్నాడు, వాడుకున్నాడు, వాడు వెళ్ళాడు, వాడు కుప్ప మీద కూర్చున్నాడు. అప్పయింది ఎవరికి? పెద్ద ఎచ్చులు పడి తెగ ఇప్పించావుగా, నేను చెబుతానే ఉన్నాగా వాడు తేడా, వాడు ఇవ్వడని యథవే పట్టు. ఈ మాటలు పడలేక వాడు నమ్మక ద్రోహం చేసి వాడిని అడిగితేనే వాడి ఎట్లా, ఈడేమో రోజు అడుగుతున్నాడు. ఇక ఉన్నది ఏదో అమ్మి బేరాలు పెట్టి వైనం చేసి బతుకు పాఠాలు, ఖరీదు పాఠాలు నేర్చుకుంటున్నారు మనోళ్ళు. స్కూల్కి పోయి ఫీజు కడితే మామూలు పాఠాలు అబ్బుతాయి, ఈ పెద్ద పెద్ద మొత్తాలు పెట్టుకొని బతుకు కాలాన్ని ఖరీదు పాఠాలు నేర్చుకుంటున్నారు. ఎంత కాస్ట్లీ పాఠం, 50 లక్షలు ఆయన జీతం, 50 లక్షలు కట్టి ఒక ఖరీదైన పాఠం నేర్చుకున్నాడు. ఏంటో తెలుసా? జీవితంలో ఎవడికి మధ్యవర్తిత్వం ఉండకూడదు. దేవుడు ప్రేమించమన్నాడు. నీ జేబులో ఉంటే ఈ, లేకపోతే స్తోత్రం, ప్రార్థన చేయి అంతే. నీకే లేని ఓపిక, నువ్వు మధ్యవర్తిత్వం ఎవడు? ఎదుటివాని కొరకు పూట పడవద్దు, ఉంటే నువ్వు లేకపోతే. అట్లాగా అడ్డం ఉండి మధ్యవర్తిత్వం చేసి కొంతమంది. 4, నమ్మి వాడే చూసుకుంటాడు, వాడు నమ్మదగినవాడు, వాడు మంచోడని నమ్మి వీడి బాధ్యతను విస్మరించి అంతా వాడే చూసుకుంటాడని ఇంకొకటి మీద డిపెండ్ అయ్యి వాడిది వాడు వైనం చేసుకొని చివరికి వీడికి చెప్పదేల్చిన అనుభవం కూడా కొంతమందికి ఉంది. ఆ తరహాలో కొంతమంది అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. ఇది 4వ టైపు. ఈ రకంగా వర్ణన మొదలుపెట్టి అప్పులు ఎందుకు అవుతాయి అనే టైటిల్ మీద చెప్పాను అనుకో, ఇన్నొస్తాయి. అంతెందుకు, అసలు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే మీరే చెప్పరు ఎవరు వాళ్ళు. కొంతమందికి జబ్బుల వల్ల, కొంతమందికి పిల్లలకి బాగలేక, కొంతమంది కుటుంబ సమస్యల వల్ల, కొంతమందికి పని దొరక్క, కొంతమందికి వ్యసనాల వల్ల. మంచి సంపాదనే కానీ వ్యసనం ఉంది. ఆ వ్యసనం ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే తను తాగుతాడు, 10 మందికి దాపిస్తాడు. పెద్ద హృదయం కలిగినోడు. ఎప్పుడు సింగిల్గా తాగే అలవాట్లేదు బిడ్డకి. అప్పులు చేసైనా సరే 10 మందికి దాపాలా, వాళ్ళ పొగడ్తలు వినాలా, ఆనందించాలి. ఈ విధంగా జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు, చేసుకుంటున్న వాళ్ళు, చేసుకోబోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అప్పుల సమస్య కాదు నాన్న, రోగానికి కారణమేంది, పతనానికి కారణమేంది, శాపానికి కారణమేంది, మరణాలకు కారణమేంటి? ఎందుకు ఇలా జరిగింది నా ఇంట, ఎందుకు ఇలా జరుగుతుంది నా కుటుంబంలో, ఎక్కడ తేడా ఉంది? నా నడమంత్రమా, నా మిడివేలమా, నా మూర్ఖత్వమా, నా అహంకారమా, నా గర్వమా? ఎందుకు ఇలా అవుతుంది? కారణం ఏంటి? నువ్వు సేవకుడివా? దైవ సేవలో నువ్వు ఎందుకు వాడబడలేకపోతున్నావు? నువ్వు పరిచారకుడివి, పరిచారకురాలివా? దేవుడు ప్రతిష్ఠించిన సేవకుడిగా, సేవకురాలిగా నిన్నెందుకు తీసుకోలేకపోతున్నాడు? ఏది అడ్డుపడుతుంది నీలో? అహమా, గర్వమా, నేర్చుకొని తత్వమా, కొండేలు చెప్పే బుద్ధ, కుళ్ళుబోతు బుద్ధ, వాదనలా? ఏ దరిద్రాన్ని బట్టి నిన్ను దేవుడు పక్కన పెట్టాడో చూడాలి కదా, కారణం ఏంటనేది. అయ్యా నేను అంటున్నాను ఏంటంటే మైనస్ ఏంటి? దేవుడు వాడుకోకుండా అడ్డుపడుతుంది ఏంది నాలో, విరగాల్సింది ఏంది, నేను సరి చేసుకోవాల్సింది ఏంది అని కారణాలు వెతకాల ప్రతి ఒక్కళ్ళు. పదే పదే నేను ఎందుకు పాపంలో పడుతున్నాను? త్రాగుబోతులుగా మారిపోయిన వాళ్ళని మనం తిడతా ఉంటాం. మానుకొని సావరాని దినం చేయాలి. తాగుతున్నాడు ఏమంటాడు? మానుకొని సద్దామని నాకు కూడా ఉంది, మానుకోలేకపోతున్నాను అంట. వాడు చెప్పేది నిజమే. మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఒకటి చెప్పండి.
తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది ఇక్కడ. మీరు చెప్పరు, ఏం లేదు. మీకు బాగా ఇష్టమైన ఫుడ్డు బిర్యానీ. సరే, బిర్యానీ అంటే ఎంతమందికి బాగా ఇష్టం చెప్పండి. తొందరగా చెప్పండి, లేట్ అవుతుంది. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నాయి అన్నోళ్ళు చేద్దు. ఇట్లా కదిలించండి. రైట్, దించండి. ఇంకా వేరే వేరే పదార్థాలు ఇష్టం. కొంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, అవునా? అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఇష్టం ఉంటుంది. కొంతమందికి వస్త్రాలు అంటే ఇష్టం, కొంతమందికి ఇప్పుడు షాలేమాన్ అంటే మీకు ఎంతమందికి ఇష్టం? ఇంతమందిగా? మీరంటే కూడా నాకు ఇష్టం. ఓకే, నేనంటే మీకు ఇష్టం. రైట్, దేవునికి స్తోత్రం. సడన్గా ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు నిలబడి మీ ఇంట్లోకి వచ్చాను అనుకో, అప్పుడు నీకు ఎట్లుంటుంది? ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో ఉల్లాసం. అలాంటి సంతోషకరమైన అనుభూతులు, ఆహారాలు, అలాగే భార్యాభర్తల అనుబంధం, అలాగే ఇష్టమైన వ్యక్తులు మనకు ఎదురుపడ్డప్పుడు కలిగేటువంటి అనుభూతి, ఇవన్నీ ఎలా మన బ్రెయిన్లో వస్తాయంటే, మన బ్రెయిన్లో ఒక హార్మోన్ రిలీజ్ అయింది, డోపమైన్ అని. దాని పేరు డోపమైన్. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? అది మనకిష్ట వ్యక్తులు కనపడ్డప్పుడు, అలాగే మనకిష్టమైన ఆహారం తిన్నప్పుడు, రమ్యమైన చోట్లకు వెళ్ళినప్పుడు, మనకిష్టమైన వ్యక్తులతో కలిసి జర్నీ చేస్తున్నప్పుడు, భార్యాభర్తల ప్రేమానురాగాలు, వీటన్నిటిలో అది మధురంగా ఎందుకు అనిపించింది అంటే, అది మళ్ళా కావాలని ఎందుకు అనిపించింది అంటే, అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు మన బ్రెయిన్లో ఒక హార్మోన్ రిలీజ్ అయింది, దాని పేరు డోపమైన్. ఇలాంటి అద్భుతమైన అనుభవాలు కనపడ్డప్పుడు అది ఒక 70 నుంచి 80, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 70 నుంచి 80 రిలీజ్ అయింది. దానికే మనకి ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఆనందంగా, మళ్ళీ శాలేమన్న మా ఇంటికి వస్తే బాగుండు అని మళ్ళీ కావాలనిపించేటట్టు ఉంటుంది. మందు తాగే వ్యక్తి ఎందుకు బానిస అవుతాడు అంటే, ఒక్కసారి మద్యం తీసుకుంటే ఎంతో ఆహ్లాదకరమైన విషయాలు జరిగితే 70-80 రిలీజ్ అయ్యింది, బ్రెయిన్ రిలీజ్ చేసిద్ది దానంతట అది ఇష్టంగా. ఓకే, ఒక్కసారి మందు తాగితే అది 300 నుంచి 500 రిలీజ్ చేసిద్ది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని సీన్లు జరిగితే 70 నుంచి 80, కానీ ఒక్కసారి మందులోకి ఎంటర్ అయిన తర్వాత బ్రెయిన్ 300 నుంచి 500 రిలీజ్ చేసిద్ది. అందులో వచ్చిన ఆనందం, అందులో వచ్చిన ఉల్లాసం అనేది, దాని ద్వారా రిలీజ్ అయిన హార్మోన్ యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే, అది భార్యాభర్తల అనుభవాన్ని దాటించిద్ది, బంధువులతో ఉన్న అనుబంధాన్ని దాటించిద్ది, ఆత్మీయులతో ఉన్న అనుబంధాన్ని దాటించిద్ది, పదార్థాల్లో ఉన్న ఆనందాన్ని దాటించిద్ది. వీటన్నిటిని మించి 400, 500 అట్లా వస్తుంది. వీడికి ఇవన్నీ 70-80 కదా మిగిలిన అనుబంధాల్లో దొరికింది, కానీ దాన్ని ఒక్కదాన్ని తాగటం వల్ల ఎంత వస్తుంది? ఎగ్దాం 500 వస్తుంది. తాగిన 30 నిమిషాలకి ఎక్కిద్ది, అరగంటకి ఎక్కిద్ది, 5 గంటలు ఉంటుంది. అయ్యా మాస్టర్లు, డ్రింక్ మాస్టర్లు ఉంటే వినండి, అరగంటకి ఎక్కిద్ది, 5 గంటలు మినిమం ఉంటుంది. ఈ 5 గంటలు వానికి ఎంత, ఏ % వస్తుంది డోపమైన్ అంటే 500 స్థాయిలో వచ్చింది. ఈ 70-80 ఎక్కడ? అందుకని ఏం చేస్తాడో తెలుసా? అది పొందుతాడు కదా, మనసు ఎప్పుడు మళ్ళీ అదే కావాలి, ఆ స్థాయిలో డోపమైన్ రిలీజ్ కావాలని కోరుకుంటూ ఉంటుంది బ్రెయిన్. హ్యూమన్ బాడీ అలా కోరుకుంటూ ఉంటుంది. ఇక ఆ మనిషి ఎట్లయిపోతాడంటే, ఇక భార్యాభర్తల అనుబంధం, తండ్రి బిడ్డల అనుబంధం, ఇల్లు వాకిలి సంసారపు అనుబంధం, ఆహారపు అనుబంధం ఏవి రీచ్ అవ్వవు దానికి. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఏనుగులు తినేవాడికి పీనుగుల పిండా కూడా అన్నట్టు. స్తోత్రం. ఎట్లా? ఏనుగుల్ని తినేవాడికి పీనుగుల పిండా కూడా అని ఒక జోక్ ఉంది, అట్లాగ అయిపోద్ది. ఇది మందు బాబుల పరిస్థితి. డ్రింక్కి ఎందుకు బానిస అవుతారంటే కారణం ఇది. ఇకపోతే డ్రగ్, గంజాయి, హెరాయిన్, కోకైన్,
అవి డ్రగ్స్ ఉంటాయి కదండి, అది నువ్వు పదార్థంగా తిన్నా, ఇంజక్షన్ ద్వారా ఎక్కించుకున్నా, ముక్కు ద్వారా బ్రీత్లో తీసుకున్నా, ఏ విధము చేతనైనా నీ బాడీలోకి ఒక్కసారి డ్రగ్ ఎక్కితే మందేమో 30 నిమిషాల్లో ఎక్కిద్ది, డ్రగ్ ఏమో 30 సెకండ్లలో ఎక్కిద్ది. 30 సెకండ్లలో ఎక్కి ఓన్లీ 45 మినిట్సే ఉంటుంది. ఆ 45 నిమిషాలు వాడికి ఎంత రిలీజ్ అవుతుందో తెలుసా? డోపమైన్ అనే హార్మోన్. ఆ హార్మోన్ సుమారుగా 1200 నుంచి 1500 రిలీజ్ అయింది. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 70-80 ఏడా? అందుకే వాడు తల్లిదండ్రి పట్టరు, వాడికి భార్యాబిడ్డలు పట్టరు. ఎందుకంటే వీళ్ళ ఎవరి దగ్గర దొరకని ఆనందం, అంటే హ్యాపీ హార్మోన్ అన్నమాట. అది మనలో సంతోషాన్ని వెల్లడి చేసే హార్మోన్. అది ఈ అనుబంధాల్లో 70-80 దొరికితే మందులు 500 దొరుకుతుంది, డ్రగ్గులు ఏకంగా 1500 దొరుకుతుంది. అది కూడా 45 నిమిషాలే ఉంటుంది. ఆ 45 నిమిషాలు వాడు ఎట్లా ఉంటాడంటే, వాడు అసలు నేను పొందిన ఈ సుఖం, నేను పొందిన ఈ అనుభవం జీవితంలో ఎవడు పొందలేదరు అన్న కాడికి వెళ్ళిపోతాడు. అందుకే సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు, వీళ్ళందరూ కూడా బాగా డబ్బున్నోళ్ళు వాటిని టచ్ చేసి బానిసలై జీవితాన్ని హతం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కారణం చెప్పా. మరి ఆ స్థాయి పొందినోడు మళ్ళా నువ్వు 70కి వచ్చి పొందురంటే ఆడ పొందుతాడు? అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, కనీసం 1 కిలో అన్నం తినేవాడికి 5 గ్రాములు అన్నం పెట్టి తినరా అంటే వాడికి ఏడానిద్ది. అది ఎలాగో దీనికి ఎందుకు బానిస అవుతున్నాడు? కారణం ఏంటంటే ఇది తమ్ముడు. కాబట్టి నువ్వు చెబుతా ఉంటావు, వాడు వింటా ఉంటాడు. నువ్వు తిడతా ఉంటావు, వాడు పడతా ఉంటాడు. నువ్వు కొడతా ఉంటావు, తన్నులు కూడా తింటాడు. అయినా సరే వాడికి అవేవి పట్టవు. సాయంత్రానికి తాగాలి. మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఉంది ఇందులో. ఒకసారి నువ్వు తాగినప్పుడు 500 డోపమైన్ రిలీజ్ చేసింది కదా బ్రెయిన్, హ్యాపీ హార్మోన్ని. మళ్ళీ రెండోసారి కూడా 1 క్వార్టర్ తాగినప్పుడు అంత కాదు, తగ్గిద్ది. మళ్ళీ దాన్ని రీచ్ అవ్వాలిగా, అప్పుడు ఇంకో క్వార్టర్ తాగాలి. అర్థమైందా? అట్లా కొద్ది రోజులు గడిచేసరికి 2 తాగినా కూడా మళ్ళీ 250 వస్తుంది, 500 కావాలిగా. అందుకే 4 క్వార్టర్లకు వెళ్తాడు. అర్థమైందా? ఇంకొంతకాలానికి 4 క్వార్టర్లు తాగినా కూడా 250 వస్తుంది, 500 రీచ్ కావాలి కదా. 6 క్వార్టర్లకు వెళ్తాడు. చివరికి ఇంటికి బారు షాపుకు రోడ్డు వేసుకుంటాడు. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. చివరికి ఇంటికి బారు షాపుకు రోడ్డు ఇచ్చాం. మీరు గమనించండి, అక్కడే పడిపోతారు చూడండి కొంతమంది. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మరి నీ నీతి బోధలో, నీ తిట్లు వానికి ఎందుకు పట్టవు? ఇందుకే పట్టవు. కన్నబిడ్డలు కూడా మమత లేకుండా ఒక దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు. మారిన తర్వాత ఆ బలహీనత అతను ఎంత పని చేసిందంటే, తన కూతుర్ని ఇంటి వెనక్కి తీసుకెళ్ళి మందు కోసం డబ్బులు లేక ఆ పిల్లకున్న చెవుల పోగులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వస్తువులతో గట్టిగా చుట్టేస్తారు. ఓడదీయటం ట్రై చేశాడంట, రాకపోతే ఆ 2 చెవులు అలా పట్టుకొని చెవుల్ని చీల్చి తీసుకెళ్ళాడంట. అంటే అది పొందాలి, అది కావాలి అని. ఇప్పుడు మరి నువ్వు ఎన్ని చెబితే వాడికి ఎక్కింది చెప్పండి? నువ్వు శాపాలు పెడుతుంటావు, నువ్వు తిడుతుంటావు, నువ్వు సావరా అంటావు, నీ దినం చేయంటావు, నీ పెన్నం పెట్టా అంటావు, నువ్వు ఏదో చెబుతావు, అన్ని ఎయ్యి పట్టవు, నువ్వు ఎన్నన్నా పట్టవు. కానీ ఒక్కటే పరిష్కారం ఉంది, వినండి. దానికి కూడా పరిష్కారం ఉంది మళ్ళీ. ఇప్పుడు 70 మించాలంటే 500 కావాలి డోపమైన్. 500 కూడా మించింది. 500 కంట్రోల్ కావాలంటే 1500 కావాలి. ఇప్పుడు 70ని మర్చిపోవాలంటే వాడు 500 కావాలి. వాడికి 500ని మరిపించాలంటే 1500 కావాలి. 1500ని మరిపించాలంటే 2000 కావాలి. ఆశ్చర్యం చెప్పనా? సరిగ్గా ఏసై దగ్గరకు వచ్చి ఏసైకి మనం సరిగ్గా కనెక్ట్ అయితే ఆ 2000 ఆయన రిలీజ్ చేస్తాడు. ఇది పక్కా.
అది వాస్తవం అంటానికి ఆధారం ఏంటంటే ఆ స్థాయిలో డ్రగ్ తీసుకున్న డ్రగ్గిస్టులు ఎంతమంది ఈరోజు మారి సాక్షులు అయ్యారు. ఎట్లా అంత భయంకరమైన త్రాగుబోతులు మారి ఈరోజు సాక్షులుగా ఉన్నారు. ఎలా? ఇక్కడ త్రాగుడు నుంచి విడుదల పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి, కదిలించండి, అట్ట చేతులు కదిలించండి. ఎంతమంది ఉన్నారో చూడండి. వీళ్ళందరూ ఒకప్పుడు బానిసలు. ఎలా గెలిచారు అంటే దాన్ని మించినటువంటి హ్యాపీ హార్మోన్ యేసై దగ్గర రిలీజ్ అయింది. అందుకే యేసై దగ్గరికి చేరిన తర్వాత ఇక ఏవీ పట్టవు. ఇంకే స్థాయికి వెళ్తాడంటే తాగుబోతాడు, అన్నీ వదిలిపెట్టి మందును పట్టుకుంటాడు. ఈ మందుకు బాబు యేసై దగ్గరికి వస్తే అన్నిటితో పాటు మందును కూడా వదిలేసి యేసైనే పట్టుకుంటాడు. నువ్వు ఎంత పెద్ద డ్రగ్ బానిసమైనా సరే నీకు విడుదల ఇవ్వడానికి యేసై దగ్గర పరిష్కారం ఉంది. నువ్వు ఎంత త్రాగుబోతువైనా ఉంది. నువ్వు ఎంత వ్యసనపరుడవ, ఏ పాపానికి బానిసవైనా నువ్వు సరిగ్గా యేసయ్య దగ్గరికి వచ్చి నీ తీర్మానం ప్రకటించి 3 దినాలు నువ్వు ఉపవాసం ఉండగలిగితే పరిష్కారం ఉంది, విడుదల వచ్చేస్తుంది నీకు. నేను అది చెబుతుంది. సమస్యకు కారణము నువ్వు పట్టుకోగలిగితే పరిష్కారం ఈజీ. ఇట్లా పిన్ను బీగుతూ ప్లగ్ బీగి ప్లగ్ పెట్టి సమస్య అది తెలుసుకున్నారు, పరిష్కారం ఈజీ. ఇప్పుడు దెయ్యం లేదు, భూతం లేదు, అందరూ బతుకుతున్నారు. అప్పులు ఎందుకైనాయో కారణం వెతుకున్నానా? నువ్వు ఎందుకు వాడబడట్లేదో కారణం వెతుకున్నానా? దేవుని సేవలోకి ఎందుకు రాలేకపోతున్నావో కారణం వెతుకున్నానా? చదివావు, జాబు రాలా, ఇంకా సమస్యకు పరిష్కారం లేదా? ఉంది యేసయ్య దగ్గర. ఆయన పాదాల దగ్గరికి రా. నా కష్టం నేను చేశాను, మరి నువ్వు నాకు ఆహారం పెట్టకపోతే ఎట్లా అని కూర్చో. ఏదో ఒక దారి నీకు ముందే రెడీ చేసి పెట్టుంటాడు ఆయన. అది నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది, నీకు అందుబాటులో తెస్తాడు. అట్లా చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ తమ పరిస్థితికి కారణం ఏంటి అనేది వెతకాలి. దొరికితే మనం పరిష్కరించుకోగలిగిన అయితే డీల్ చేసుకొని సరి చేసుకోవాలి. మనం పరిష్కరించుకోలేని కారణాలా అయితే దేవుని ముందుకు తేవాలి. తప్పకుండా దేవుడు వాటిని పరిష్కరించి నీకు కావాల్సినవి నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ముందే సిద్ధపరిచాడు కనుక అవి నీకు అందేటట్టు చేస్తాడు ఆయన. ఇంతేనండి, అది.